కాంగ్రెస్ రాగానే మొత్తం 22 ఏళ్ళు వేసిండా లేదా? కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మీ రేకుర్తుల రిజిస్ట్రేషన్ కాకుండా ఆపింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వము. నా దగ్గర ఉన్న మంత్రి ఉన్నప్పుడు వచ్చిన సార్ రేకుర్తి భూములు ప్రొవిజన్ పెడతా అంటే రేకుర్తిలో ఉన్నది మొత్తం మా మైనార్టీ సోదరులు, గరీబ్ వాళ్ళు, ఎస్సీలు ఉన్నారు, మీరు అక్కడ అమ్ముకోవాలని ఇబ్బంది అవుతుంది కాబట్టి ప్రొవిజన్లు పెట్టకూడదు, 22 పెట్టద్దు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆపేసిన చరిత్ర ఇది కాంగ్రెస్ పట్ట కాదా? అయినా నేను చెప్పిన రాజశేఖర్ భయపడకుర్రి, అవసరం ఉంటే రేకుర్తి నుంచి సెక్రటరీ దాకా పాదయాత్ర చేసి ఇక్కడ ఉన్న భూములకు విముక్తి చేస్తామని చెప్పడం జరిగింది ఈరోజు. అవునా కాదా? ఒక అది పోరాటం. ఈరోజు మళ్ళీ నాకు తెలిసైతే జీవితంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తుందవా? వస్తుందా? బుద్ధున్నాడు ఎవడయ్యాడు. ఇక బీజేపీ జీవితంలో వచ్చేది గిక్కలకి నిజం వల్ల కర్మల గిలగిల అంటది కానీ జీవితంలో బీజేపీ ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యేది లేదు. మళ్ళీ నెక్స్ట్ ఎవరు ముఖ్యమంత్రి? మళ్ళా కారు గుర్తే కదా. కారు గుర్తు గెలిచినాక నేను పెద్ద పోషలు ఉంటే మరి రాజశేఖర్ ఎంత పెద్ద పోషలు ఉంటాడా లేదా? రేపు పొద్దున ప్రభుత్వం తీసుకొచ్చి పనిచేసినాక ప్రతి ఇంటికి పనిచేసే బాధ్యత మా రాజశేఖర్ తీసుకుంటే ఒక మంచి వ్యక్తి చేద్దాం. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కోటేస్తామా? కాంగ్రెస్ పార్టీ అంటే మోసగాళ్ళ పార్టీ. ఇన్ని మోసాలు చేసిండా లేదా? ఎవరైనా బిడ్డ పెళ్లికి గుంట భూమి అమ్ముకుంటే కొంటోడు ఉన్నాడావా? పైసలు లేవు ఎక్కడ. మొత్తం పైసలు ముల్లలు ఢిల్లీకే పోయినాయి కాబట్టి మోసం చేయకుర్రు. నిన్ననే సర్వే వచ్చింది, పువ్వు వాడిపోయింది, చెయ్యి ఇరిగిపోయింది. గతం పువ్వు వాడిపోయింది, చెయ్యి ఇరిగిపోయింది. ఏది ఉరుకుతుందా? కారు ఉరుకుతుందా లేదా? పెట్రోల్ ఫుల్ ఉంది, కారు ఆగే పరిస్థితి లేదు కాబట్టి మళ్ళొక్కసారి మంచి వ్యక్తి రాజశేఖర్ ని గెలిపియండి. అండగా ఇంకా 3 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉంటా. రేపు రాబోయే కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అయినాక మిగతా పనులు మొత్తం కంప్లీట్ అవుతాం. పనులు చేసింది రాజశేఖర్, రేపు చేసేది కూడా రాజశేఖర్ తప్ప ఎవరు చేసే చేత కాదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.